నమస్తే అందరికీ. వరంగల్లో ఈరోజు 3వ రోజు అనమాట. సో ఈరోజు మా అమ్మ అలుకు చల్లింది. సో పేడతో చల్లుతారు కదా, చల్లేసి ముగ్గులు అయితే పెట్టింది. మా అమ్మ వాళ్ళు ఈరోజు వెమ్లవాడ పోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే చెద్దర్లు అన్నీ ఉతుక్కొని ఇంట్లో పూజ చేసుకొని పోతారనమాట. సో అట్లా మా మమ్మీ చేసింది. కట్టెల పొయ్యి మీద నీళ్ళైతే పెట్టేసింది అనమాట. కట్టెల పొయ్యి మీద నీళ్ళతో స్నానం చేస్తే బాగుంటుంది కదా, కడుపు కూడా ఇట్లా పూజించుకుంటారు. సో దాని తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంటర్ ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వెళ్తున్నాను. సో మా ఫ్రెండ్ ఆల్రెడీ స్టేషన్లో వెయిట్ చేస్తుందంట. కాల్ చేసింది నాకు. తనకి 3 months బాబు. చూడండి, నేను దానికి సడన్గా ఎదురుగా వెళ్ళేసరికి అంత హ్యాపీగా ఉందో. తర్వాత ఆటో ఎక్కాము. ఇక్కడ వీళ్ళందరూ మేము తీసుకెళ్తుంటే మేము తీసుకుంటామని గొడవ పెట్టుకుంటున్నారు ప్యాసింజర్స్ కోసం. సో చూడండి బాబు ఎంత క్యూట్గా ఆడుకుంటుండో. అప్పుడే లేచాడనమాట. సో ఇతన్ని పట్టుకొని నన్ను కలవడానికి అయితే వచ్చింది. మేమిద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో రండి చూపిస్తాను. మా ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా ఇయర్స్ మేము అసలు కలవనే లేదు. సో ఇప్పుడే అందరం కలిసాం, కానీ రోడ్డు మీద అలా 5-10 minutes కలిసాం, కానీ ఎప్పుడు ఒక 1 day స్పెండ్ చేయలేదు. సో నేను జడ్చర్లలో ఉంటా కదా, రాగానే వీళ్ళు కాల్ చేయమన్నారు. సో ఆటో అంకుల్కి అయితే మా ఫ్రెండ్ అడ్రస్ అయితే చెప్పింది. సో వెయిట్ చేస్తుందంట. మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడు తను బయట ఉందంట. సో చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మనము. అడ్రస్ అయితే చెప్పింది ఆటో అంకుల్కి. సో మాకు తెలియదు కదా, సో ఆటో అంకుల్ తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. చాలా హ్యాపీగా ఉంది. 12 అవుతుంది, ఎండ కూడా బాగా కొడుతుంది. సో అదే గల్లీలో అంట. మా ఫ్రెండ్ అయితే మా కోసం బయట వెయిట్ చేస్తుంది. ఇదే వాళ్ళు వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది. సో ఎవరండి అని మాట్లాడతాం. పసుపు పెట్టినవేంది ఎప్పుడు లేదు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి ఛానల్ తర్వాత. సో చాలా ముచ్చట్లు అన్నీ ఉంటాయి కదా. సో అదే అండి ఇప్పుడు జరిగేది. సో మేమైతే వెళ్తున్నాము ఇంటికి. రండి చూపిస్తాను. బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడు మనల్ని. పొట్టోడు ఇప్పుడే తిరుగుతాడు, ఇంత చిన్నప్పుడే. ఫైనల్లీ మేమైతే రీచ్ అయినాం అనమాట. సో ఇదేనండి వాళ్ళ ఇల్లు. మమ్మల్ని అయితే రూపాయలు రమ్మన్నది. సెంటిమెంట్ ఏమన్నా ఉందంటే అదేం లేదు, రండి అని చెప్పేసింది. సో ఇంట్లోకి అయితే వెళ్ళినాం. బుడ్డోడితో కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట కిందేసి. ఇప్పుడే బోట్లాడుతూ ఉన్నాడంట బుడ్డోడు. సో 3 months అంట ఇప్పుడే. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో. బోర్లో పడుతుందంట. మాత్రం చాలాసేపు ఆడుకున్నాడు. మమ్మల్ని అయితే సతాయించలేదండి. మేము ముచ్చలు పెట్టుకుంటా అంటే పడుకునే ఉన్నాడు అనమాట. చాలాసేపు ఆడుకున్నాం మేము. వాళ్ళ అమ్మని చూసి చూడండి, బుడ్డోడు ఇంత లేడు కానీ బోర్లా పడుతున్నాడు. ఇప్పుడే వీటితోనే టైంపాస్ అంతా అయిపోయింది అనమాట. సో నేను వీడికి అత్త కదా అలా అనమాట. తర్వాత మా ఫ్రెండ్ చికెన్ అయితే తీసుకొచ్చింది, రైస్ అయితే పెడుతుంది అనమాట. చూడండి, వంటనైతే మేమే చేసుకుంటున్నాము. సో వాళ్ళ వంట చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ పాత రోజులను గుర్తు చేసుకుంటుంది. నాకైతే చాలా బాగా మంచిగా అనిపించిందండి. సో ఇప్పుడు చికెన్ చేయాలి మనం. సో చాలా వీడియోలు తీయలేదు, ఎందుకంటే ప్రశాంతంగా మాట్లాడుకుందామని చెప్పేసి. ఒకటి ఉన్నదన్నమాట, పోయింది. అది అంటే మాకు కనెక్షన్ లేకుండే కొన్ని ఇయర్స్ వరకు. స్లామ్ లుక్లో చూసి మా డాడీ నెంబర్కి ఫోన్ చేసింది, తెలుసా. ఒక 2-3 years మాకు మాటలు లేవు. అసలు ఆమె ఏమైపోయింది కూడా తెలియదు నాకు. దాని తర్వాత హాయ్ పో, ఇట్లనే చెప్పాను హాయ్ అని. ఇట్లనే చెప్పాలి. మేకప్ వేసుకొని చెప్తావా? సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలా? మణిదీప బ్లాగ్నా, మణిదీపనా? వీళ్ళిద్దరు మా ఇంటర్ ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల తర్వాత కలిసి మధ్యలో కానీ పీస్ఫుల్గా కలవడం ఇదే మొదటిసారి కదా. మీకు పాపనా బాబా? ఇంకెవరు లేరు. అబద్ధం. ఒక పాప ఒక బాబు. నీకు? నాకు కూడా సేమ్. ఎవరు లేరా? నీ కొడుకు ఏడుస్తాను. మా ఫ్రెండ్ రైస్ పెట్టింది, మా ఫ్రెండ్ చికెన్ కూర వండింది. బా పొగలు వెళ్తానే పో. అది అది ఈ బాటిల్ బాగుంది, గ్లాస్.
ఈ రాగి చెంబు కూడా మంచిగానే ఉన్నది. రాగి చెంబులో నీళ్ళు తాగాలట. ఆడేమున్నది? చల్ల చల్లని పెరుగు, చల్ల చల్లని తీయలే. చల్ల చల్లని పెరుగు, వేడి వేడి అన్నం, చల్లటి థమ్స్అప్, వేడి వేడి అన్నం, వేడి వేడి చికెన్ అనేది ఏదో గట్టిగా అంటే వినబడుతుంది. ఇలా గట్టిగా మ్యాగీ గట్టిగా అన్నది కదా. ఎన్ని ఇయర్స్ తర్వాత? ఇంటర్ అయిపోయినాక నాకు ఒకసారి కలిసినావు. నువ్వు 2 సార్లు కలిసినట్టున్నావు. చూసారు కదా మీరే మా వాళ్ళ ముచ్చట్లు ఎలా ఉన్నాయో. సో వీళ్ళైతే ఇలా అన్నమాట. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళి అన్నం వండుకున్నాం, తిన్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఊరికే గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. సో రైస్ అయితే పెడుతుంది మా ఫ్రెండ్, రైస్ పెట్టింది. సో హ్యాపీగా మేము మాకు నచ్చినట్టు ఉన్నామన్నమాట. సో ఫస్ట్ వీడియో తీయలేదు అనుకుంది, సెకండ్ టైం అనమాట. సో అందుకనే ఇలా తీసాను. మా వరకే అని చెప్పేసి చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం మేము. సో ఇది పరిస్థితి. ఏమో బస్సు అయితేనే బెటర్. డైరెక్ట్ పోతుంది బస్సు అయితే. డైరెక్ట్ పోతుంది కానీ ఎప్పుడు మాటలు వేయదు కానీ. తర్వాత తీసుకెళ్ళి పడుకోబెట్టింది. కానీ బుడ్డోడైతే ఊరికే లేస్తూ ఉన్నాడు. మార్నింగ్ టైం పడుకోడంటే ఓన్లీ నైట్ టైమే పడుకుంటాడంట. సో అది ఫస్ట్ ఎత్తుకొని తిన్న తర్వాత అది చూడలేక అక్కడ వేసి వచ్చింది అనమాట. కొంచెం పడుకున్నట్టు చేసి మళ్ళీ లేసాడనమాట. తర్వాత థమ్స్అప్ అయితే పోసింది మా ఫ్రెండ్. సో ఆ చల్లని థమ్స్అప్ అయితే తాగినాము అన్నం తిన్న తర్వాత. మీరే చూడండి. సో అన్నీ తీసేస్తుంది అనమాట. సో థమ్స్అప్ అయితే మంచిగా తాగేసినాం మేమైతే. ఫోటో సెక్షన్ ఇక ఇప్పేసాయి. ఫోటో సెక్షన్ ఎవరింటి పోయినా అంతే నార్మల్. ఎవరన్నా వస్తే ఫోటోలు చూపెట్టాము. పెళ్ళి నేను కూడా చూసిన అప్పుడు అడ్డుకున్నావు వస్తుంది కొన్ని రోజులు అయినాక. ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకొని వచ్చింది. బాబుని చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని హోంవర్క్స్ కూడా చేస్తున్నారు అనమాట తొందరగా. చూడండి మీరే. తమ్ముడు పడుకుంటున్నాడు కదా, డిస్టర్బ్ చేస్తున్నాను. మా బిడ్డ కూడా అంతే. వద్దంటే అట్టు కావాలని వరుతుంది. కంటిన్యూ వీడికి అలవాటే. నువ్వేం రాస్తున్నావు అయితే కానీ ఇప్పుడు చెప్పిందే రాస్తాడు వాడు. మళ్ళీ చెప్పు. వంటలు రాస్తాడు. గుడ్డు కాదు మంచిగా. 7 రాసినావు కదా. అదే అవి ఒత్తులు ఉంటాయి చూడు, అవి నాకు అత్తలేదు తెలుసా. చెప్తాను. మనకు సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది అనమాట. సో వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇంకా టైం అయితే 5 అయింది. సో వాళ్ళ పాప కూడా వదిలేసి వచ్చింది, స్కూల్ నుంచి వస్తుందని చెప్పేసి మేమైతే బయలుదేరినాం. ఇంకా నాకు కొంచెం బాధగా అనిపించింది. ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఇలానే కలుసుకుంటూ ఉండాలి ఎప్పటికైనా చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట 5 o'clockకి. సో ఆటో ఎక్కేసాయి వచ్చేసాం అనమాట. ఎవరింటికి వాళ్ళకి వచ్చేసాము. సో ఆటో అయితే ఎక్కేసాము. మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇదేనండి నేను ఈరోజు మా ఫ్రెండ్స్తో ఇలా అయితే ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇవన్నీ ఉన్నాక ఫోటోషూట్ ఉండదా అండి, ఫోటోషూట్ కూడా దిగాము. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్ అని చెప్పేసి అయితే పెట్టాను. కంపల్సరీగా ముగ్గురు కలిస్తే ఫొటోస్ అయితే కంపల్సరీగా దిగుతాము. మేము కూడా దిగామన్నమాట. సో కాకపోతే ఏంటంటే ఫొటోస్ అయితే అప్లోడ్ చేయలేదు. బాయ్.